హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వర్షంలో చక్కగా న్యాచురల్గా వచ్చే మినరల్స్ ఇవన్నీ ఉంటాయి కదండి. మొక్కలు చాలా పచ్చగా తయారవుతాయి అన్నమాట. అట్లా కావాల్సిన పోషకాలన్నీ కూడా మనకి ఆ రెయిన్ వాటర్లో ఉంటాయి. సో మొక్కలు చక్కగా తయారవుతాయి. చూడండి, మొగ్గలు వస్తున్నాయి, పువ్వులు వస్తున్నాయి, ఎంత బాగున్నాయో చూడండి. అదేనండి మరి ఇవి వైట్ బెల్స్ అండి, కనకాంబరాలు. అన్ని మొక్కలు కూడా చక్కగా పూత స్టార్ట్ అవుతుంది వర్షాలు పడ్డప్పుడు. ఇది ఇండోర్ ప్లాంట్స్ అండి. ఈ బాల్కనీలో పెట్టుకున్నారు, బాగున్నాయి కదా. ఇవి ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట. దీంట్లో గ్రీన్ కూడా ఉంటుంది. ఇది మరి ఈ కలర్లో ఉన్నది. ఇది పసుపు మొక్క అండి, పువ్వు వచ్చింది. పసుపు పువ్వు ఇలా ఉంటుంది, పసుపు మొక్క అలా ఉంటుంది, పువ్వు వైట్గా అలా వస్తుంది అన్నమాట. అది పసుపు పువ్వు. ఇవి వచ్చి ఇట్ల పేరు తెలియదు కానివ్వండి, గార్డెన్లో ఎక్కడ చూసినా ఈ మొక్కలు వస్తాయి. ఈ పువ్వులు అయిపోయిన తర్వాత చిన్న కాయలు వస్తాయి. మరి అయ్యాలి ఎప్పుడు స్ప్రెడ్ అవుతాయో తెలియదండి. అవి గార్డెన్ నిండా ఇంచుమించు ప్రతి కుండీలో వచ్చినట్టు వస్తాయి ఆ మొక్కలు. ఈ వాటర్ లిల్లీస్ అండి, ఎల్లో కలర్ అక్కడ వస్తూ ఉన్నాయి. ఇవి అమర్ లిల్లీస్ అండి. దీంట్లో చూసారా, స్ట్రైప్ వచ్చింది. ఒక్కొక్కటి అయితే ప్లెయిన్గానే వస్తున్నాయి. చాలా కలర్స్ ఉన్నాయి, ఎంత బాగున్నాయో చూడండి. ఇవి ఎడీనియమ్స్ అండి, ఇవి కూడా బాగానే వస్తున్నాయి. మనం సీడ్స్ తీసి పెట్టాను, కొద్దిగా వర్షాలు అయిన తర్వాత మళ్ళీ చిన్న చిన్న వాటిల్లో సీడ్స్ వేద్దామండి. సీడ్స్ వేసి పెంచుకుందాం. ఇవి బాగా వస్తున్నాయి ఎడీనియమ్స్ కూడా. ఇవేమో చంద్రకాంతం పువ్వులండి. డార్క్ పింక్ ఉన్నాయి, ఆరెంజ్ కలర్ ఉన్నాయి, తర్వాత ఎల్లో ఉన్నాయి, మల్టీ కలర్స్ ఉన్నాయి. ఇవైతే మాత్రం ఇవి కూడా అంతే, మనకి రాలిపోతాయండి. మట్టి కొంచెం తుడిచిపెట్టి వేసినప్పుడు వచ్చేస్తుంటాయి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుగుతాం.